గెలిచేస్తాం, చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి తరిమేస్తాం, ఆయన కొడుకు హైదరాబాద్ పోయి బతకాల్సిందే అని ఎవరైతే మాట్లాడారో వారి పని అయిపోయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నాం, నీతి నిజాయితీకి తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ అంబాసిడర్. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం. 2024లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయి. ఏపీలో నేరస్తులకు చోటు లేదు. ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తాం. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైన శిక్ష మాత్రం తప్పదు. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ చేంజర్. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదు. పెద్ద నోట్ల రద్దుతోనే అవినీతి అరికట్టగలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇకపోతే నారా లోకేష్ ఏం మాట్లాడి చూద్దాం. కార్యకర్తలే పార్టీకి బలం బలగం అన్నారు నారా లోకేష్. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు నారా లోకేష్. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే నాకు స్ఫూర్తి అన్నారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు నారా లోకేష్. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డాం, ప్రజల కోసమే నిలబడతామన్నారు మంత్రి నారా లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరం అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతం అన్నారు. అదేవిధంగా నా కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చాం. తెలుగు జాతి విఖ్యాతి, అదేవిధంగా పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, యువగలం, కార్యకర్త అధినేత. ఈ 6 శాసనాలు తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఇకపోతే వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశాం. గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు. సొంత తల్లి చెల్లిని బయటకు గెంటేశారు. సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారు. అవమానించిన వారి పరిస్థితి ఏమైంది అర్థమైందా రాజా అంటూ వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ నారా లోకేష్ మరి మహానాడు మొదటి రోజున గర్జించారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం పసుపులేరు సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన పార్టీ మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకిరణ్ గారు తెలుగుదేశం నుంచి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనం కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి.